ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐటీఎం. దిస్ ఇస్ పవన్. సో అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనమాట. అల్లు అర్జున్ ది 23 మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయిపోయింది. టైటిల్ ఏమని పెట్టారంటే రాకా అని పెట్టేశారు. సో లుక్ మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి ఒక లుక్ రిలీజ్ అవుతుందని చెప్పేసి. అట్లీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ ది వేరే లెవెల్ ఉంది. ఆ హ్యాండ్ కావచ్చు, అల్లు అర్జున్ కి హెయిర్ లేకుండా అంతా డిఫరెంట్ గా బ్యాక్ సైడ్ ఉంది. ఒక హాఫ్ యానిమల్, ఒక సగం మనిషి సగం జంతువు లాగా అయితే ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. సో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. పోస్టర్ చూసావా రాకా? బుర్రా పాడు బ్రో, క్రేజ్ అసలు మారిపోయింది మొత్తం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. అసలు అల్లు అర్జున్ నుంచి ఇలాంటి ఒక అవుట్పుట్ నిజంగా ఎవరు ఇమాజిన్ చేసుకుని ఉండరు వాళ్ళ ఫ్యాన్స్. అర్జున్ అంటే బన్నీ అంటే క్లాసిక్ లుక్ అలా ఉంటది, కానీ ఇలాంటి లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడాలి ఏమొస్తుంది అవుట్పుట్. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో చేయడం చూసి ఉంటాం. చాలా లేకుండా చేయడం అదే క్రేజీ పార్ట్ అసలుకి. చూడాలి బ్రో ఈసారి ఏమైతుందో. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? చూసినప్పుడు ఏమనిపించింది నీకు? చూసినప్పుడు అయితే అసలు క్రేజీ, అసలు ఇదేం లుక్, కొత్త లుక్. అంటే అల్లు అర్జున్ ని ఎప్పుడు చూసే విధానం వేరే ఉంటది, కానీ ఫస్ట్ టైం ఈ లుక్ లో చూడడం కొత్త అసలుకి. స్టైల్ స్టార్ కాబట్టి ఏదన్నా మంచిగా సూట్ బూట్ ఇలాంటి ఏమైనా లుక్ అయితే ఎక్స్పెక్ట్. అవును, ఆ లుక్ ఎక్స్పెక్ట్ చేసి, కానీ అదే బ్రో అసలుకి కొత్తగా ఏంటో అర్థమవుతులే, చూడాలి. అంటే ఇంకో టాక్ ఏంటంటే అల్లు అర్జున్ కి మంచి ఫీస్ట్ ఇచ్చేసారు. అల్లు అర్జున్ బర్త్డే కి ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్ అనమాట ఈసారి ఫుల్ మీల్స్. ఇంకోటి విలన్ కూడా అల్లు అర్జునే అంటున్నారు ఇందులో. అవునా? ఉండదు అనుకుంటున్నాం ఒకవేళ అయితే. అలా అయితే అసలుకి క్రేజీ కాన్సెప్ట్ ఇదైతే. ఇప్పుడు అల్లు అర్జున్ విలన్ అయితే మొత్తం మారిపోద్ది. అల్లు అర్జున్ ఇప్పటివరకు హీరో లాగా చూసాను, కానీ ఈసారి విలన్ ప్లస్ హీరోనా లేదంటే ఓన్లీ విలనా, అది ఆడియన్స్ బట్టి ఉంటది. ఆడియన్స్ ఎలాంటి స్క్రిప్ట్ రాసుకుంటారో. జనరల్ గా డైరెక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు ఏమేమి చూపించాలని. మన అట్లీ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అవును. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ పుష్పతో మనోడు ఆల్ ఓవర్ ఇండియాలో వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు. అవుట్ ఆఫ్ ఈసారి కూడా సేమ్ పుష్ప కన్నా ఎక్కువ వస్తదేమో అని. బీట్ చేస్తుందంట పుష్పని ఏమో అనుకుంటున్నా. పుష్ప తర్వాత వచ్చిందంటే పుష్పను కొట్టే మూవీ రావాలి అంతే, తప్పకుండా. తక్కువ వచ్చిందంటే మళ్ళీ కష్టం అవుతుంది. కానీ ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఏ కాన్ఫిడెన్స్ తో వెళ్తారు అనుకుంటున్నాను. అంటే కొంచెం టెక్నికల్ గా ఉంది. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం ఓకే, ఒక లెవెల్ వరకు ఓకే, బట్ డిపెండ్స్ అపాన్ పబ్లిక్ ఏ విధంగా తీసుకుంటారు. ఒక్కొక్కరు లాస్ట్ టైం కూలీ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రాలే. సో ఇది కూడా అట్లా అవుతుందేమో అని ఒక భయం అంతే. సో మొత్తానికి నువ్వేమనుకున్నావు పోస్టర్ చూసిన తర్వాత? నేనైతే క్రేజీ అంటున్నా, 10/10 పోస్టర్. చూడాలి. అరుణ్ గారు, అల్లు అర్జున్ ది A23 టైటిల్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది చాలా. ఆల్రెడీ పుష్పనే వైల్డ్ అనుకుంటుంది, దానికన్నా వైల్డ్ గా ఉన్నట్టుంది. పుష్పలేనేమో ఫుల్ హెయిర్ లేదు. అది కొద్దిగా డిఫరెంట్ లుక్, బట్ ఆల్రెడీ పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంతే అనుకున్నాం, ఏంటి ఎట్లా ఉంది, వెరీ డిఫరెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఇంకా దానికన్నా ఉంది. అంటే హీస్ ట్రయింగ్ న్యూ థింగ్స్, అంటే కొత్తవి. కానీ అంటే ఎప్పుడు నార్మల్ స్టోరీస్ కాకుండా కొత్త స్టోరీస్ తీసుకుంటున్నాడు, అండ్ ఆడియన్స్ కూడా దానికి కనెక్ట్ అవుతున్నారు. సో ఆబ్వియస్లీ ఐ విష్ హిమ్ గుడ్ లక్. టైటిల్ ఏంది బ్రో, రాకా అని పెట్టేసి ఆ బీజియం ఇచ్చేసి ఆ లుక్ కి ఎగ్జాక్ట్ సెట్ అయింది కదా. చూసావా? అంటే ఎక్స్పెక్ట్ చేసావా అల్లు అర్జున్ నుంచి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది? మరి ఈ హెయిర్ లేకుండా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టైల్ ఇస్తారు మనోడు. అదే అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి అంటే తన క్యాప్షన్ అది స్టైల్ ఇస్తారు అని, బట్ పుష్పలో టోటల్ గా చేంజ్ చేశాడు. అండ్ ఇది ఇంకా దానికన్నా దారుణంగా. అంటే స్టార్ హీరోలకి ఎలాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. అంటే పైగా తను చాలా పాన్ ఇండియా హీరో, తను రిస్క్ తీసుకున్నాడనే చెప్పాలి. అదే కదా. హ్యాండ్ అంతా క్రూయల్ గా ఉంది. టైటిల్ ఎలా ఉంది చెప్పండి? టైటిల్ చాలా బాగుంది. అంటే అప్పుడెప్పుడో శక్తి సినిమాలో సేమ్ నేమ్ ఉంది, బట్ అది విలన్ కు ఉంది, ఇది హీరో అక్కడ విలన్, ఇక్కడ హీరో
ఓకే బ్రో. మంచి మూవీ నాలెడ్జ్ ఉంది బ్రో నీకు. అంటే అదొకటి గుర్తుంది, ఎవరికి తెలియదు శక్తి మూవీ అందరికి రిలీజ్ చేశారు, మీమ్స్ రెడీ అయిపోతాయి మాకు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. బ్రో అల్లు అర్జున్ ది అట్లీ కాంబినేషన్ వస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ అయింది, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోయింది, ఎలా ఉంది? పోస్టర్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, జబర్దస్త్ ఉంది. ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడాలి అల్లు అర్జున్ ఈ ఆ గుండు, అది ఆ చర్మం, స్కిన్, ఆ చేతు, అసలు హెయిర్ లేదా అంటే ఎదురుంగా లేదు, మరి బ్యాక్ సైడ్ హెయిర్ ఉంది. అసలు వేరే లెవెల్ బ్రో, అసలు మరి ఘోరంగా ఉంది. మేమైతే సినిమా కోసం అయితే వెయిటింగ్. మొత్తం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఫ్యాన్ వాల్ రాబోతున్నారు. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అదైతే ఈసారి అయితే బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నాను అయితే. ఈ రోజు ముందే అది కూడా అన్న ఇండియా కాదు టార్గెట్, ఇంటర్నేషనల్ మొత్తం అనుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ తగ్గేదే లేదు బ్రో అసలు. ఈ సినిమా కోసం వెయిటింగ్ అంతే. చెయ్యి ఏంది చెయ్యి చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఘోరం బ్రో, హారర్ ఏదో తెలియదు కానీ మా పోస్టర్ మాత్రం మరి ఘోరంగా ఉంది. ఫ్యాన్ మొత్తం ఇంటర్నేషనల్ పోతుంది పక్క. ఇదైతే అంటే డ్యూయల్ రోల్ అంటున్నారు. అల్లు అర్జున్ హీరో, అల్లు అర్జున్ విలన్ కూడా అల్లు అర్జున్. డబుల్ యాక్షన్ ఏమో బ్రో చూడలే ఇంకా. పోస్టర్ మాత్రం అయితే మస్తు ఉంది. బీజం కూడా బ్లాక్ బస్టర్ వేరే లెవెల్ ఉంది. బీజం కూడా అనుకోలేను. మొత్తానికి టైటిల్ రాక అవును బ్రో, పేరు కూడా యూనిక్ మస్తు పెట్టారు. ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలే అట్లా. మంచిగా ఉంది బ్రో. ఓకే, మొత్తానికి వెయిటింగ్ అన్నమాట. అవును బ్రో, వెయిటింగ్ మస్తు. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం టైటిల్ అనౌన్స్మెంట్ అనుకోలే బ్రో, అస్సలు అనుకోలే. ఆ పోస్టర్, ఆ బీజము అస్సలు అనుకోలేను. బాయ్ బర్త్డే కి మంచి గిఫ్ట్. అవు బ్రో, ఇది మంచి గిఫ్ట్ వచ్చింది మనకైతే. బ్రో టైటిల్ ఎలా అనిపిస్తుంది మన అల్లు అర్జున్ అట్లేది? బాగుందన్న, కొత్తగా ఉంది మొత్తం. మీరు చూసే ఉంటారు హెయిర్ లేకపోవడం. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ హెయిర్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, అండ్ ఇక్కడ ఇటు సైడ్ అంతా ఇదంతా హెయిర్ ఉంది. డిఫరెంట్ కాంబినేషన్ ఉంది వీళ్ళిద్దరిది. కొత్తగా ట్రై చేస్తున్నారు, ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదని నేను అనుకున్నా. హోప్స్ పెట్టుకుంటే అది వేరే రకంగా ఉంటది. రైట్ మూవీతోనే ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లుక్ ఒకటి రిలీజ్ అయిద్దని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ హ్యాండ్ అవును, ఎగ్జాక్ట్లీ. అందరూ ఒక డిఫరెంట్ లుక్ తోటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ ఎవ్వరు ఊహించలేని విధంగా వీళ్ళు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. చాలా బాగుంది ఇదంతా. కానీ విలన్ హీరో ఇద్దరు అల్లు అర్జునే అని అంటున్నారు కదా, ఐ థింక్ ఇది విలన్ అనుకోవచ్చా మనకి చూపించింది? మేబీ అనుకోవచ్చేమో అని అనుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఒకటి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు డిఫరెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఒక తీరుగా ఉన్నారు. మేబీ ఇది విలన్ రోల్ గా రిలీజ్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. సో హీరో ఎప్పుడు వస్తాడని వెయిటింగ్. హీరో ఐ థింక్ గ్లిమ్స్ లో వచ్చాడు కదా. అదే అంటున్నా, ఆ గ్లిమ్స్ లో వచ్చిందేమో హీరో అనుకుంటున్నా. ఇప్పుడు విలన్ రోల్ గా మనకి పోస్టర్ రిలీజ్ చేశారనేసి నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఎ బాయ్ ఫ్యాన్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే సాటిస్ఫైడా? చాలా సాటిస్ఫైడ్, చాలా చాలా బాగుంది. అట్లీ గుడి కట్టేద్దామా? కట్టేద్దాం. ఇంకా కొన్ని రోజులు ఇంకేమైనా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా కట్టేద్దాం. అంటే ప్యాన్ వాళ్ళలో వెళ్ళిపోతుంది. అంటే పుష్ప 2 ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందో అందరికి తెలుసు. బట్ ఈ రేంజ్ పుష్ప 2 రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. దాన్ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకోటి బ్లాక్ బస్టర్ కొట్టాలంటే దాన్ని దాటే చెయ్యాలి ఏదో ఒకటి. ఖచ్చితంగా ఇది పుష్ప 2 ని రీచ్ అవుతుంది, అండ్ పుష్ప 2 ని కూడా దాటేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈసారి బాయిని ఖచ్చితంగా మేము చాలా స్థాయికి చూడాలని అనుకుంటున్నాము. మనకు ఆల్రెడీ తెలిసిందే, బాలీవుడ్ లో బాయిని సపరేట్ వాళ్ళ కొడుకులా చూసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కొడుకుల మొత్తం వాళ్ళ స్టేట్ వాళ్ళని చూసుకుంటున్నారు బాయిని. ఇప్పుడు ఇంకా చాలా రేంజ్ కి ఊహిస్తున్నాం మేము. దానికి తగ్గట్టు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, లుక్ చూస్తే సాటిస్ఫైడ్, ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాడు అనిపిస్తుంది. రీచ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు అల్లు అర్జున్ గారు. సో టైటిల్ ఎలా అనిపించింది? రాక చాలా బాగుంది, కొంచెం కొత్తగా. అంటే మనం ఒక తీరుగా అనుకున్నాం. ఎగ్జాక్ట్ నేనైతే ఇది అనుకోలేదు. రాక డిఫరెంట్ గా అనిపించింది. అది షార్ట్ కట్ లేకపోతే ఇంకేమన్నా ఫుల్ ఫామ్ వచ్చేది? మేబీ ఫుల్ ఫామ్ వచ్చేటట్టే ఉంది. చాలా షార్ట్ గా పెట్టారు రాక అని, కానీ బాగుంది కొత్తగా. హాయ్ అన్న. బ్రో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది కదా, అట్లీ కాంబినేషన్ వస్తాను, ఎలా అనిపిస్తుంది అన్న? నేనైతే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను. ఎస్పెషల్లీ నేను అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ కంటే కూడా మ్యూజిక్ డైరెక్టర్ సాయా భయంకర్ మనకి ఏదైతే ఫస్ట్ గ్లిమ్స్ ఇచ్చి పడేసాడు అనమాట. సో నేను ఎస్పెషల్ గా దాని గురించి బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నాడు కదా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయనకి అసలు ఎక్కువ ఫిలిమ్స్ కూడా ఏమి లేకుండా కూడా ఆ ట్రస్ట్ మీద ఇచ్చారు కదా. సో అదొకటి. ఇచ్చిన గ్లిమ్స్ కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. అట్లీ కాంబినేషన్ లో కూడా ఇప్పటి వరకు అంటే
బజ్ కూడా బాగుంది, సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హెయిర్ లేకుండా అది ఆ హ్యాండ్ మొత్తం మీద యానిమల్ పెట్టి క్రూయల్ గా ఉంది కదా. అది హాలీవుడ్ రేంజ్ లో అంటే మనం అదే ఎక్స్పెక్ట్ చెప్తున్నాను కదన్న, హాలీవుడ్ రేంజ్ లో వాళ్ళు టెక్నీషియన్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఆ లుక్ చూసినప్పుడు నీకేమనిపించింది? మనం మార్వెల్స్ ఫిలిమ్స్ కానీ డీసీ ఫిలిమ్స్ కానీ చూస్తాం కదా, సో ఆ టైప్ ఆఫ్ లో ఎక్స్పెక్ట్ చేశాను నేను. బాగా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు కానీ ఎక్కువగా లుక్ విషయంలో అంటే లైక్ హెయిర్ స్టైల్స్ మారుస్తుంటాడు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది చూస్తుంటే. అది యానిమల్ అన్న ఎప్పుడు ఒకటే జోనర్ కాదు కదా అన్న, డిఫరెంట్ గా తీయాలి కదా, సో అలా. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటాయి అన్న. అండ్ రెండోది ఏంటంటే సినిమాకి మనం ఎలా కావాలో అలా చేంజ్ అవ్వాలి అంతే. మనకు తగ్గట్టు సినిమాని మనం మార్చుకోకూడదు కదా, ఐ మీన్ స్టోరీని అంతే. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు ఓవరాల్ గా? త్వరగా వస్తే త్వరగా బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరికి? అల్లు అర్జున్ కి అండ్ అట్లీకి. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో. ఏంది మన బాయ్ బర్త్డే ఈ రోజు ఎలా ఉంది? బాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అయిపోయాయి బ్రో. మొత్తం అంతా హౌస్ఫుల్ నడుస్తుంది. థియేటర్ మొత్తం లైక్ స్టాంపేడ్ ఏం కాకుండా లైక్ టికెట్ ఉన్న వాళ్ళకి ఎలో చేసి మొత్తం సెక్యూరిటీ వాళ్ళు అంతా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ మరి అప్డేట్ వస్తుంది కదా అట్లీతో 23 అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. సో ఆ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ చూసుకుంటే తగ్గేదేలే. పాన్ ఇండియా స్టార్ అల్టిమేట్. అంటే ఏదో గట్టిగా చేయబోతున్నాడు అయితే అనిపిస్తుంది. మనకు పుష్పతోనే అర్థం అయిపోయింది ఎంత గట్టిగా చేస్తున్నాడో. నెక్స్ట్ అట్లీ 23 మొత్తం వరల్డ్ వైడ్ గా మన అల్లు అర్జున్ రేంజ్ ఏదో తెలుస్తుందని అట్లీ 23తో అర్థం అవుతుంది అందరికి. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వన్స్ మోర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బిగ్ ఫ్యాన్ సార్.